జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మొదటి స్థానంలో ఉన్నారు. బుధుడు కూడా కన్యారాశి నుంచి తులారాశికి రాబోతున్నారు 10వ తారీఖు నుంచి. దాని మూలం కీర్తిప్రతిష్టలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. గురువు అష్టమంలో ఉన్నారు. 6వ స్థానం అధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం అంటూ ఉండబోతోంది. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 9వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మరియు కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనం రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక 10వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. 10వ తారీఖు నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. హెల్త్ పరంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీకి సంబంధించిన విషయాలు, కళ్ళకు సంబంధించిన విషయాలు, కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్య అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శని మీకు 5వ స్థానంలో ఉన్నారు. లవర్స్కి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కోర్టు కేసులు మాత్రం మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.